యాక్చువల్ చెప్పాలంటే ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 2023లో నేను ఫస్ట్ స్టార్ట్ చేశా. స్టార్టింగ్ నేను యూట్యూబ్ కోసం తెలుసుకున్నప్పటికీ నాకు ఒక 3 మంత్స్ అలా టైం పట్టేసింది. దాని తర్వాత ఏమైందంటే ఒక 2 మంత్స్ వరుస పెట్టి షార్ట్ వీడియోలు, లాంగ్ వీడియోస్ అన్నీ ఏవేవో పెడుతూ ఉండేవాడిని. అప్పుడు నా దగ్గర మైకు ఉండేది కాదు, గట్టిగా మాట్లాడినవాడిని కాదు. మొబైల్ కూడా ఇదే మొబైల్ కానీ బట్ మైక్ అది ఉండేది కాదు. అంతగా నాలెడ్జ్ కూడా పూర్తి స్థాయిలో లేదనమాట. ఏం చేయాలో ఏం చేయాలో తెలియదు. అందరూ ఏం చేస్తే అదే చేసేయడం అలా చేసేవాడిని. అప్పుడైతే నా ఛానల్ అయితే గ్రో అనేది అవ్వలేదు. నా పాత వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఛానల్ అయితే అసలు గ్రోయింగ్ అయితే లేదండి. ఆ విధంగా అది అప్పుడే ఒక 2-3 మంత్స్ చేసి వదిలేసాను. బట్ తర్వాత మళ్ళీ నాకు ఎందుకు ఇప్పుడు ఈ 2025లో నాకు ఇంతకీ ఇంట్రెస్ట్ కలిగింది. మళ్ళీ అసలు ఫోన్ చేసి అందరూ చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. చాలామంది చదువున్న వాళ్ళు చేస్తున్నారు, చదువు లేని వాళ్ళు చేస్తున్నారు, వితౌట్ నాలెడ్జ్ చాలామంది చేస్తున్నారు. ఇంత అసలు ఇవి నాలెడ్జ్ లేని వీళ్ళే చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేం? ఎక్కడో లోపం ఉందన్నమాట. ఆ లోపాన్ని నువ్వు సరిదిద్దుకుంటే ఈజీగా నువ్వు గెయిన్ అనేది అయిపోవచ్చు. అది నేను గమనించింది ఏంటంటే చిన్నపాటి కంటెంట్ ఎలాంటి కంటెంట్ ఎంచుకోవాలి ఏంటి ఇలాంటి విషయాలు అన్నమాట. అంటే ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అంటే క్లారిటీగా వీడియో చేయడం ఎలాగా, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, మైక్ అనేది లేదు. మైక్ అనేది లేనప్పుడు మనం మాట్లాడేది ఎలా అనిపిస్తుంది? అప్పుడు కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదే అనమాట. నా మాట అనేది స్పష్టంగా వినిపించడానికి ఒక మైక్ నా దగ్గర లేదు. అందువల్ల ఏంటంటే నేను నార్మల్ మొబైల్ అదే కెమెరాతో మొబైల్తో నేను రికార్డింగ్ చేయాలి. దాన్ని నా నుంచి కొంచెం దూరంలో పెట్టాలి. నా వాయిస్ని ఎంత గట్టిగా అరిసినా సరే ఆ వాయిస్ అనేది అందులో రికార్డ్ అవ్వదన్నమాట. వినే వాళ్ళకి చాలా చిన్నగా వినపడుతుంది. ఇంకా ఎంగేజింగ్ ఎలా ఉంటుంది, ఆడియోని నువ్వేం మాట్లాడుతున్నావో వాళ్ళకి అర్థం కానప్పుడు నీ వీడియో అనేది చూడనమాట. అది ఇలాంటి చాలా మిస్టేక్స్ అయితే చేశాను. లైటింగ్ అనేది లేకపోవడం. ఇప్పుడు చూడండి, లైట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాను. అప్పుడైతే లైటింగ్ కూడా లేదు, చీకట్లోనే చేసేవాడిని చిన్నపాటి రూమ్లోని. ఈ విధంగా చిన్నపాటి లోపాలు అయితే ఉన్నాయి చేసినటువంటి జర్నీలోని. ఇప్పుడు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తుందన్నమాట. అందువల్ల ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మేబీ ఇప్పుడు కూడా మిస్టేక్స్ ఉన్నాయి, కాదని నేను చెప్పను. బట్ గతంతో పోలిస్తే పర్వాలేదన్నమాట. అది బట్ డే బై డే నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళావనుకో ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న దాన్ని సాధించే అవకాశం అయితే ఉంది. ఓకేనా? అది కానీ కొత్త వాళ్ళకి మోటివేషన్ అన్నమాట, ఇంకేం కాదు. అలాగే నా ఛానల్ గ్రోతింగ్ ఇది అసలు లేదు. ఎవరైనా వీడియోస్ నచ్చినట్లయితే ఫాలో చేయండి. ఓకేనా? అది